ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. పువ్వు రెక్కలతో భగవంతుడికి పూజ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అసలు భగవంతుడి సృష్టిలో అతి సున్నితమైనటువంటి వస్తువుల్లో పుష్పాలు కూడా ఒకటి. అలాంటి పుష్పాలని మనం తుంచి రెక్కలుగా భగవంతుడి పూజలో అస్సలు ఉపయోగించకూడదు. పుష్పాలు ఏవైనా కిందన పడినా వాటిని తీసి జాగ్రత్తగా పక్కన పెట్టాలి. అందులోని ఎరుపు పుష్పాలు ఏవైనా పడినట్లయితే సుహాసనలు వాటిని అసలు తొక్కకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టాలి. రోజు భగవంతుడికి చేసేటటువంటి పూజలో సింహాసనం సమర్పయామి అనేటప్పుడు ప్రతిరోజు భగవంతుడికి మనం సింహాసనం ఇవ్వటం లేదు కదా, అక్షింతలతో పూజ చేస్తున్నాం. అదేవిధంగా తాంబూలం సమర్పయామి అనేటప్పుడు కూడా ఆకుని అందులో వీలైతే అక్షింతలను కానీ చెక్కలను కానీ పెడుతున్నాం. అందుకోసమే మీ దగ్గర తక్కువ పుష్పాలు ఉండేటప్పుడు పుష్పం సమర్పయామి అనేటప్పుడు మీ దగ్గర ఉండే 1-2 పుష్పాలని పెట్టి మిగిలిన పూజ అంతా అక్షింతలతో కానీ కుంకుమతో కానీ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని